వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చరిత్రలో ఒక సంచలనమైనటువంటి ఒక పార్టీ ఆవిర్భావం జరిగి 15 ఏళ్ళు పూర్తి చేసుకొని మార్చి 12వ తేదీ 16వ ఏట అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట ముఖ్యంగా వైఎస్ జగన్ వెన్నంటి నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు పార్టీ ఆవిర్భావం వెనుక జరిగినటువంటి కారణాలు, పరిణామాలు, పార్టీ ఏ విధంగా ఇప్పటి వరకు ఎదిగింది, ఎలా ఎదిగింది, అన్ని వివరాలు మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, పార్టీ స్థాపించి మొత్తం 2011 మార్చి 12వ తేదీ మధ్యాహ్నం 2:29 పులివెందల్లో పార్టీ ప్రకటన వైఎస్ జగన్ చేతుల మీదుగా జరిగింది. అంతకుముందు మార్చి 11వ తేదీన జగ్గంపేట సభలో పార్టీ పేరు ప్రకటించిన పరిస్థితి. సో అప్పటి నుంచి మీరు పార్టీలో ఉన్నారు. నేను అప్పుడు సాక్షిలో పనిచేశాను, మిమ్మల్ని అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. సో పార్టీ యొక్క పరిణామ క్రమాన్ని ఎలా చూస్తారు మీరు? నేను వీటన్నిటికన్నా ముందు ఒక్క విషయాన్ని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉండేది, కమ్యూనిస్టులు ఉండేవారు. పూర్వం నా చిన్నప్పుడు అనేక పార్టీలు వచ్చాయి, అనేక పార్టీలు ప్రారంభించబడ్డాయి, ఎలక్షన్లో పోటీ చేశాయి, మళ్ళీ అదృశ్యమైపోయినాయి. అది పేర్లు నేను చెప్పను. మీరు ఒకసారి చూసినట్లు చరిత్ర మొత్తంలో ఒక్క నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ మాత్రం నిలబడింది. మళ్ళా తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన రాజకీయ పార్టీ మాత్రమే మళ్ళీ నిలబడగలిగింది. కడమే నిలబడ్డా కూడా వాటి స్థాయిలో లేవు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించటం అనే దాని వెనుక చాలా పెద్ద నేపథ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఏ సీనియర్ పొలిటీషియన్. ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అనుభవజ్ఞుడైన నాయకుడు కూడా కాదు, కానీ నేపథ్యం చాలా బలమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని పరిస్థితులు ఫోర్స్ చేశాయి. నువ్వు పార్టీ పెట్టు, పెట్టకపోతే అసలు లేదు రాజకీయం నీకు అనేటువంటి ఒక పరిస్థితులు ఆయన్ని ఫోర్స్ చేశాయి. నా ఉద్దేశం, ఆయన ఆ ఫోర్స్లో పార్టీ పెట్టని తప్పని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఊకందని అంశం ఏంటంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తారని ఎవరు ఊహించలేదు. ఆయన మరణం చాలా విషాదమైంది. అదొక రాష్ట్ర చరిత్రలో అదొక ఊహించని ఉపద్రవం అనే చెప్తాను నేనైతే. పెద్ద విషాదమైంది, అందరి గుండెలు పిండి వేసింది. ఆ తర్వాత చకచకా జరిగిన పరిణామాలు చాలా భయంకరంగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆ మరణం తర్వాత ఆ మరణ వార్త విని మరణించినటువంటి వందల వేల మంది, వారందరినీ పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, ఆ వెళ్ళడాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం అంగీకరించకపోగా అడ్డంకులు క్రియేట్ చేయటం, ఇబ్బంది పెట్టడం, వీటన్నిటిలో విపరీతమైన ఘర్షణ జగన్మోహన్ రెడ్డి గారు పట్టడం జరిగింది. ఆ ఘర్షణ ఫలితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అని నేను భావిస్తాను. ఎందుకంటే అది దురదృష్టమనండి, అదృష్టమనండి, రాజశేఖర రెడ్డి గారితో పాటు నడిచాం. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ విషాదంలో పాలు పంచుకున్నాం. ఆ విషాదం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల్లో ప్రతి దానిలోనూ సాక్ష్యంగా ఉండేటటువంటి అవకాశం నాకు కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయటం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 5 లక్షల పై చిరుకులో కడపలో గెలవటం కానివ్వండి, ఇవన్నీ చకచకా జరిగినటువంటి పరిణామాలు. ఆ తర్వాత ఆయన్ని జైలుకు పంపించటం, ఆ తర్వాత 67 సీట్లకు పరిమితం కావటం, తర్వాత మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటం, మళ్ళీ ఇవాళ ఓడిపోవటం, ఇవన్నీ కూడా చకచకా జరిగినటువంటి పరిణామాలు. ఈ పరిణామాలలో అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నాం, కష్ట నష్టాన్ని ఎదుర్కొన్నాం. కానీ పార్టీ పరంగా మాత్రం అలా స్తంభంలాగా నిలబడేటువంటి అవకాశం రాష్ట్ర ప్రజానీకం కల్పించారు. 2009 సెప్టెంబర్ 25వ తేదీన నల్లకాలువ సభ సాక్షిగా వైఎస్ జగన్ మీ కుటుంబాల అన్నిటినీ నేను ఓదారుస్తానని చెప్పి చేసిన ఒకే ఒక్క ప్రకటన ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక అతిపెద్ద పార్టీ, దేశంలోనే ఏకైక పార్టీ, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ప్రతి ఎన్నికను సాగించినటువంటి పార్టీగా నిలిచిందంటే ఏం చెప్తారు? ఆ నల్ల కాలువలో ఇచ్చిన మాటే ఇన్ని పరిణామాలకు కారణమైంది. ఆ నల్ల కాలువలో ఇచ్చిన మాటని జగన్మోహన్ రెడ్డి గారు పక్కగా నెట్టేసినా ఇవి ఉండవు.
అవును. ఆ నల్ల కాలువలో ఇచ్చిన మాటని కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని అమలు చేసినా ఈ పరిణామాలు ఉండవు. బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాలి అనుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో రోసీ గారిని సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. సెకండ్ చేశాడు రోసీ గారిని, మీకు గుర్తుంది, ప్రణబ్ ముఖర్జీ అనుకున్నా, నాకు గుర్తు బాగా ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు. అవును. సో అప్పుడు దాకా బాగానే ఉంది. ఎప్పుడైతే ఓదార్పు యాత్రకు వెళ్ళడానికి అడ్డంకి కల్పించారో, అవును, ఓదార్పు యాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? నల్ల కాలువలో ఇచ్చినటువంటి మాట పర్యవసానం ఓదార్పు యాత్ర. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీలో ఒకడినవుతాను, మీ కుటుంబ సభ్యుల్లో ఒకడినవుతాను, నా తండ్రి మరణిస్తే మరణించిన వారి అన్ని కుటుంబాలు నా కుటుంబాలతో సమానం, వారందరినీ పరామర్శిస్తాను, వారికి దగ్గరవుతాను అని నల్ల కాలువలో ఇచ్చిన మాటను దశల వారీగా ఆయన అమలు చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి మింగుడు పడలేదు. ఎందుకంటే ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఎస్. అంటే అధిష్టాన వర్గాన్ని కూడా కాదని ప్రజలు ఆయన వెంట వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక భావన సోనియా గాంధీ అండ్ హైకమాండ్ కలగటం, జలస్గా ఫీల్ అవ్వటం, మన చెప్పు చేతుల్లో ఉండడేమోనని భయపడటం, వ్యక్తిగా పెరిగిపోతున్నాడు అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో ఎవరిని పెరగనీయరు. రాజశేఖర రెడ్డి కూడా నాకు తెలిసి ఎన్నో కష్ట నష్టాలు అన్నీ తెలుసు నాకు. అసమ్మతివాది దగ్గర నుంచి నాకు అన్నీ తెలుసు. ఎన్నో కష్టాలు నష్టాలు లాయల్టీ ప్రూవ్ చేసుకొని ఎదిగి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఈ కుర్రోడు ఏంటి ఇలా ఎదిగిపోతున్నాడని చూసి సహించలేక అణచాలని ప్రయత్నం చేశారు. అణచాలని ప్రయత్నం చేసే క్రమంలోనే ఆ అణచివేతలోనే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది దేదీప్యమానంగా ఇవాళకి కూడా కొనసాగుతుంది కూడా. 2012 మే 27వ తేదీన వైఎస్ జగన్ మీరు చెప్పినట్టు ఆయన ఎదుగుదలను సహించలేక ఓదార్పు యాత్రలో ఆయనకు లభిస్తున్నటువంటి జనాదరణ ప్రజాదరణను చూసి తట్టుకోలేక కేసులు బనాయించారు. అప్పటి అధికార విపక్షాలు కలిసి మరి కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఆయన అన్ని అణచివేత అంతలా అరెస్ట్ చేసినా సరే ఆయనలో అంత స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు? ఎదిరించి నిలబడ్డం, మాట ఇచ్చాను ఆ మాటకి నిలబడాలి అనే ఒక తపన, ఒక ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అంత తెగింపు ఏంటంటే మీరేం చెప్తారు? దగ్గర నుంచి చూశారు కాబట్టి. బేసికల్గా పట్టుదల. అసలు రాయలసీమలో ఉన్నటువంటి నాయకులకే ఒక రకమైన పట్టుదల ఉంటుంది. అంటే ఇక్కడ గమనించాలి, మేము రాయలసీమలో ఉన్న నాయకులకి పట్టుదల ఉంటుంది అని అన్నాను. అందరికీ ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి. అవునులేండి, కరెక్టే. చంద్రబాబు ఎగ్జామ్షన్, ఇతను పుల్లాగా ఉంటాడు, నక్కలాగా ఉంటాడు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. సో రాయలసీమలో ఉండే వాళ్ళకే కొద్దిగా పట్టుదల పెచ్చు. దానిలో రాజశేఖర రెడ్డి కుటుంబం, రాజశేఖర రెడ్డి నడిచిన అడుగు జాడలు ఉన్నాయి. చాలా పట్టుదలగా తను నడిపినటువంటి సందర్భాలు చూసినప్పుడు సహజంగానే కుమారుడికి ఆ లక్షణాలు వస్తాయి కదా. అవును. ఇప్పుడైతే తండ్రి మరణించాడో ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలలో ఒక గేమ్ అంతే. ఏంటి, జగన్మోహన్ రెడ్డిని తండ్రి మరణించిన తర్వాత ఇతన్ని అణిచివేయాలి, ఇతన్ని తుడిచివేయాలి అని ఎప్పుడైతే అనుకుంటారో అధిష్టాన వర్గం, కానీ అధిష్టాన వర్గం అంటే శత్రు వర్గం అయిపోయింది. అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం మొదలెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన కూడా కసి పెరిగి ఉంటుంది. రాజశేఖర రెడ్డి కుమారుడుగా నన్ను జైల్లో పెడితే నేను తగ్గుతానా, నా మీద కేసులు పెడితే నేను పారిపోతానా, నన్ను 16 మాసాలు జైల్లో పెడితే నేను హైకమాండ్కు సరెండర్ అయిపోయి ఉండిపోతానా, లేదా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతానా, కలవను అని పట్టుదల మరింతగా పెరిగి ఒక అసలైన సిసలైన నాయకుడి యొక్క స్వభావాన్ని పరిస్థితులు అంటగట్టాయి. జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదలతో పాటు ఆయన అన్ని రకాలైనటువంటి విషయాలను చాలా తక్కువ వయసులోనే అనివార్యంగా నేర్చుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే ఆయన రాటుదేలాడు, ఎన్ని ఆటుపోట్లకైనా ఎదుర్కొంటున్నాడు, ముందుకు సాగుతున్నాడు. వాటన్నిటినీ తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి, ఆ నేపథ్యం కాబట్టి ఆయనకి సహజంగానే చిన్నప్పటి నుంచి ఆయన పట్టుదల గలవాడనే చెప్తారు. తర్వాత నాకు చిన్నప్పుడు నాకు తెలియదు, కానీ అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అందుకే బహుశా విజయమ్మ రాసినటువంటి పుస్తకంలో కూడా ఆయన తల్లి గారు విజయమ్మ గారు రాసుకున్నారు, ఓదార్పు యాత్ర జగన్ను నాయకుడిగా చేస్తే పాదయాత్ర ప్రజల మనిషిగా మార్చిందని చెప్పి. యాక్చువల్ ఓదార్పు యాత్ర బహుశా భారతదేశ చరిత్రలోనే అరుదుగా ఉండే పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చేశాడు. సరే, ఆయన చేసిన పాదయాత్ర కూడా చాలా గొప్పదే. అవును. కానీ ఓదార్పు యాత్ర అనే దానిలో చాలా డెప్త్ ఉంది. దీనిలో చాలా మలుపులు ఉన్నాయి. మలుపులు అంటే ట్విస్టులు ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్పు యాత్ర, ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, ఓదార్పు యాత్రతో పాటు తన పార్టీ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలుపొంది తన పక్షాన ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేయించి మళ్ళా 18 మంది పోటీకి వెళ్ళటం, ఇవన్నీ కూడా రకరకాల మలుపులు తిరిగినటువంటి సందర్భం. అనేక రకాలైనటువంటి అనుభవాలు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు సంతరించి ఉంటాయనేది నా అభిప్రాయం. సో ఓదార్పు యాత్రలో మీరు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఓదార్పు యాత్రలో అంటే అంత మహానేత కుమారుడు అయి ఉండి, ఒక ఎంపీ అయి ఉండి, ఇండస్ట్రియలిస్ట్, చాలా ఇండస్ట్రీస్, అప్పటికే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ వైఎస్ జగన్, అంతలా సరే ఒక సామాన్య నిరుపేద కుటుంబాలతో మమేకమై ఆ కుటుంబాల్లో ఏం పెడితే అది మజ్జిగన్నం నేను కళ్ళారా చూశాను. నాకు కూడా కొన్ని గుర్తు. అంతే కదా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక సందర్భంలో, ఒక ఫంక్షన్ అనండి, లేకపోతే ఒక కార్యక్రమం అనండి, ఆయన పొలిటికల్గా వెళుతున్నప్పుడు ఆయన ఏం పెద్ద సినిమా యాక్టరా, లేకపోతే పెద్ద హీరోగా యాక్ట్ చేశాడా? ఎందుకు వేలాది మంది వస్తున్నారు పిలవ పెట్టుకోకుండా? సో ప్రజలకు కనెక్ట్ అయ్యాడు. పేదవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు పేదవాడితో కనెక్ట్ అయ్యాడు. అందువల్ల నా మనిషి, నా కుటుంబంలో ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భావన ఇవాళ ఉన్నటువంటి 40%, అంటే మొన్న 40% ఉంది, అది నాకు తెలిసి ఇప్పుడు 50% అయిపోయి ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ ఆయన తన సొంత మనిషిగా భావించబట్టే ఆయన ఒక నాయకుడిగా స్థిరపడ్డాడు. నెంబర్ 1. రెండవది, సింగిల్గా పోటీ చేయడానికి కూడా అదే కారణం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరు కానీ అధికారంలోకి రావడం అనేది అది చూస్తున్నాం మనం. 3 పార్టీలు, 2 పార్టీలు, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, అట్లాంటి ఒడిదుడుకులు కానీ అలాంటి విషయాలు కానీ లేకుండా స్ట్రైట్గా ఆయన పోటీ చేస్తున్న సందర్భాలు చూసినప్పుడు 3 సార్లు కూడా సింగిల్గానే పోటీ చేశాడు. అది ఆయన అందువల్ల ప్రజల మధ్యకు వెళ్ళగలిగాడు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోగలిగాడు. ఓటమి గెలుపులు అంటారా ఒకసారి జరుగుతుంటే, ఒకసారి ఇన్ని న్యాచురల్గా జరిగేటువంటి కార్యక్రమం రకరకాల కారణాల వల్ల అట్లా జరుగుతూ ఉంటుందని నా అభిప్రాయం. ఇక పార్టీ ఆవిర్భావం గురించి మాట్లాడితే, పార్టీ కంటే ముందు కడప బై ఎలక్షన్ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేశారు. దేశ చరిత్రలోనే 2వ అతిపెద్ద మెజార్టీ 5,35,000 చిల్లర పైచెలకు మెజార్టీతో గెలిచారు. అక్కడి నుంచి సాగినటువంటి ఆయన సింగిల్ హ్యాండ్గా సాగినటువంటి రాజకీయ ప్రస్థానం. ఆ తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తే 16 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. ఒక కొండా సురేఖ, రామచంద్రపూర్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్పించి అందరూ 16 మంది నెగ్గిన పరిస్థితి. ఆ తర్వాత 2014లో 40% ఓటింగ్ తెచ్చుకున్నారు, 67 సీట్లు. తెలంగాణలో 3 ఎమ్మెల్యే, 1 ఎంపీ సీటు. అసలు ఏపీలో 67 సీట్లు. ఆ తర్వాత 2018లో ఏకంగా 151 సీట్లు. అంటే ఓటింగ్ శాతాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆదరణని క్రమంగా పెంచుకుంటూ పోయారు. పార్టీ ఎక్కడా డౌన్ఫాల్ అవ్వని పరిస్థితి. సో ఎలా చూడాలి పార్టీని అంత సమర్థవంతంగా ఎలా నడపగలిగారు అంటే, ఈ ఓటింగ్ శాతాన్ని క్రమంగా పెంచుకోవడం, కొత్త వర్గాల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవడం, జగన్ అంటే పడి చేర్చే ఒక ఫాలోయింగ్ని ఏర్పరచుకోవడం. అంటే లీడర్స్కి ఎందుకు ఆ స్వభావం ఏర్పడుతుంది అనేది అది ఒక సబ్జెక్ట్. దాని మీద అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం, రీసెర్చ్ కూడా చేయాల్సి ఉంటుంది. చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు ఈ రాష్ట్రంలో. బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, వెంకటరావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్, ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మనం దీనిలో హూ ఇస్ ద మాస్ లీడర్ అంటే మీకు కనపడేది 3 మొత్తం టోటల్గా. 1 ఎన్టీ రామారావు, 2 రాజశేఖర రెడ్డి, 3 జగన్మోహన్ రెడ్డి గారు. అంతే. దే ఆర్ మాస్ లీడర్స్. గెలుపు ఓటములు పక్కన పెట్టండి, క్రౌడ్ పుల్లర్స్. డైరెక్ట్గా నిన్నే చూసి ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేస్తారు, రాజశేఖర రెడ్డి గారిని చూసే ఓటేశారు, ఎన్టీ రామారావుని చూసే ఓటేస్తారు. కానీ ఒక కలయిక, ఒక కుట్ర, లేకపోతే ఒక పొత్తులు, వాటి మీద ఆధారపడవు. అలాంటి మాస్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎదగబట్టే పార్టీ కొన్ని ఒడిదుడుకులైనా కూడా ఒకసారి 11 రావచ్చు, ఒకసారి 67 రావచ్చు, ఒకసారి 151 రావచ్చు, మళ్ళీ 200 రావచ్చు, ఏదైనా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి ఓట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోగలగటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అది ఆయన కష్ట ఫలితంగా వచ్చినటువంటి విషయంగా నేను భావిస్తాను. ఈజ్ ఎ మాస్ లీడర్ లైక్ ఎన్టీ రామారావు, లైక్ రాజశేఖర్ రెడ్డి, లైక్ ఎంజి రామచంద్రన్. ఈ విధంగా మాస్ లీడర్గా ఎదగలిగాడు. ఇక అది ఎవరి వల్ల కాదు, చాలాసార్లు ముఖ్యమంత్రులు చేయొచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మాస్ లీడర్గా ఎదగటం అనేది అది ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. అది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, దాన్ని ఎవడు చేరిపోయలేడు. అది నేను చెప్పాలి. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన వెంట ఉన్నారు. పార్టీ 2029 ఎన్నికలకి ఇప్పటి నుంచే గేరప్ అవుతుంది.
క్రమంగా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ప్రజలందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మీ రాజకీయ ప్రస్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలా సాగదీయాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారితో పాటు ఐఎమ్ ఏ కాంగ్రెస్ పార్టీ, ఎస్ కానీ రాజశేఖర రెడ్డి మనిషిగా నేను ముద్రపడ్డాను. రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలిచారు. పార్టీ గెలుస్తుందా, ఓడుతుందా, ఉంటుందా, పోద్దా అనే విషయాలు నేను పట్టించుకోను. ఆ కుటుంబంతో ఉన్న నాకు సన్నిహితత్వం. నేను పార్టీ ఆవిర్భావంలో నన్ను సత్తెనపల్లిలో పోటీ చేయమన్నారు. సత్తెనపల్లిలో పోటీ చేశాను, ఓటమి పాలయ్యాను. నెక్స్ట్ గెలిచాను, నాకు మంత్రి ఇచ్చారు. మళ్ళీ మొన్న ఓడిపోయాను. మళ్ళీ ఇప్పుడు గుంటూరు అసెంబ్లీ నుంచి నేను పోటీ చేయాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను. ఆయన కూడా అంగీకరించారు. సో ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు నుంచి కంటెస్ట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడ ఇన్ఛార్జిగా ఉండి అక్కడ వర్కౌట్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు. అంటే తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు ఏంటి ఈ డీలిమిటేషన్స్ అవి వచ్చినప్పుడు ఇప్పుడు గుంటూరు 2 నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. ఇక తర్వాత లీడరు మార్పులు చేర్పులు లీడర్ చేతిలో ఉంటాయి. ఈ బైఫర్కేషన్స్ అవి అవటం జరిగినప్పుడు మళ్ళీ రకరకాలుగా చర్చించుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి అడుగు వేసి నడిచేటటువంటి వ్యక్తినే తప్ప అటుకి ఇటుకి చూసేటటువంటి వ్యక్తిని కాదనేది నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మై హిస్టరీ ఈస్ టెల్లింగ్ లైక్ దట్. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు, ఫ్లెక్సీ వివాదం ఎంత దూరం తీసుకెళ్ళింది, మీ అరెస్ట్కు దారితీసింది. నిజంగా ఆ విషయంలో సో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది కాసేపు పక్కన పెడదాం. కానీ ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో మీరు అనుకున్నట్టు మీరు చెప్పినటువంటి కొన్ని మాటలుకి మీరు వెంటనే రియలైజ్ అయ్యి మీరు చెప్పినటువంటి క్షమాపణలు మాత్రం ప్రతి ఒక్కరూ ఇప్పటికీ అభినందిస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఒక అణచివేత, రాంబాబు వాయిస్ని అణగగొద్దకాలి అనే ఒక ప్రయత్నం అయితే చాలా గట్టిగా కనిపించింది. ఏదేమైనా ఒకటి సార్, ఇప్పుడు నాకంటూ ఒక అంతరాత్మ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్స్ చాలా తక్కువ మంది మాట్లాడి ఉంటారు. ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఐ డూ అగ్రీ. అంత ఎక్కువగా ప్రెస్ ముందుకు వచ్చేటటువంటి మనిషిని నేను ఇప్పుడు మాట్లాడినా కాస్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడే స్వభావం కలిగిన వాడిని తప్ప విచ్చలవిడిగా మాట్లాడటం, దూషించటం నాకు ఇష్టం ఉండదు. నా అంతరాత్మ అంగీకరించదు. అయితే ఘాటుగా మాట్లాడతాను, అవును, గుచ్చుకునేటట్టు మాట్లాడతాను, సెటైరిక్గా మాట్లాడతాను. దట్ ఈజ్ మై హ్యాబిట్ అనుకోండి. పొలిటికల్గా నాకు కల్టివేట్ చేసుకున్నటువంటి తత్వం అది. మొన్న నేను మాట్లాడింది ఇట్స్ నాట్ ఏ ప్రెస్ మీట్. అవును, ప్రెస్ మీట్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ మీటింగ్. అవును, ఇది స్పర్ ఆఫ్ ది మూమెంట్. ఒక తగాదా మాట్లాడిన తర్వాత కూడా నేను స్క్రోల్ అవుతుంటే నేను సిగ్గుపడ్డాను, బాధపడ్డాను. మళ్ళా ఇది నేను చేసింది తప్పు అని చెప్పేంతవరకు నాకు మనశ్శాంతి లేదు. అంతే కదా. చెప్పిన తర్వాత ఏంటి సార్ ఇది ఇంత దారుణంగా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంత భయంకరమైన వాతావరణాన్ని 7 గంటల సేపు కల్పించారు అంటే ప్రజాస్వామ్యం ఉందా? అసలు పోలీసింగ్ ఉందా? లేదా? పోలీస్ ఆఫీసర్ ఫోన్ ఎత్తలా. అవును, ఒక్క పోలీస్ ఆఫీసర్ ఫోన్ ఎత్తలా. వాళ్ళు అసలు పోలీసులు అర్హులేనా అని అడుగుతా ఉన్నా. ఎస్పీ, డిఐజీ, ఐజీ, మై పీపుల్, ఎవరు ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అపోజిషన్ లీడర్గా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. అసలు మీరు ఎలా అర్హులు? అసలు పోలీసింగ్లో మీరు ఎలా అర్హులు? ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు పోలీసు ఆఫీసర్ యొక్క ఫోను నిరంతరం ఎత్తే ప్రయత్నం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. డీజీపీ లెవెల్ అయినా ఎత్తలేదు, ఐజీ లెవెల్ అయినా ఎత్తలేదు, ఎస్పీ లెవెల్ అయినా ఎత్తలేదు, 3 గంటల సేపు ఫోన్ ఎత్తలేదు అంటే జరగని అనేగా. అవును, ఎక్కడికి పోతుంది ఇది? ఈ సాంప్రదాయం, ఈ ప్రెసిడెంట్ ఏమవుద్ది రేపు? ఎంత భయంకరమైన వాతావరణం వస్తుంది రేపు మీరు ఇలా కొనసాగిస్తే? పోనీ నా మీద దాడి చేసిన వాళ్ళు కేసు పెట్టారా? నో కేస్. పోలీస్ పిలిచి పంపించారు. అదే కదా. ఉండవల్లి గారు, అరుణ్ కుమార్ గారు మిమ్మల్ని పరామర్శించడానికి సెంట్రల్ జైలు రాయమంటకు వచ్చినప్పుడు మంచి డైలాగ్ కొట్టినోడికి తిట్టినోడికి ఏమో సెంట్రల్ జైలు, ఏమో పోలీస్ బెయిల్ అని చెప్పాడు. ఇది కనెక్ట్ అయిపోయింది. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్నారు.
అనేది చంద్రబాబు గారు నాయకత్వంలో జరుగుతుందంటే ఎంత ఏవగింపు వస్తుంది, వాళ్ళని బయటపడపోవచ్చు. నువ్వు ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటావు కాబట్టి నిన్నెవరు ప్రశ్నించకపోవచ్చు. చివరి రోజున ఇవన్నీ ప్రశ్నిస్తారు. ఆఖరి 6 నెలల్లో ఎవ్రీథింగ్ విల్ బి క్వశ్చన్డ్. అప్పుడు దాకా ఉండరు స్ట్రాటజీగా. మా బొట్టులు ప్రశ్నిస్తారు, సామాన్యులు ప్రశ్నించలేరు కదా. సో ఒక దారుణమైన సంఘటన, భారతదేశ చరిత్రలోనే బహుశా ఎక్కడ జరగలేదేమో అనుకునేటువంటి సంఘటన గుంటూరు నడిబొడ్డులో నా ఇంటి మీద దాడిలో జరిగింది. దీనికి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సమాధానం చెప్పుకోవాలి, దోషిగానే నిలబడుతుంది అనేది నా అభిప్రాయం. దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నమే నేను చేస్తాను. న్యాయస్థానాల్లో కూడా దీన్ని ప్రశ్నిస్తాను. వీటన్నిటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు, వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడు గుజరాత్ అల్లర్లలో జరిగింది ఇటువంటి ఒక పరిణామం. అక్కడ జావేద్ అనే ఒక ఎంపీ ఇంటి మీద దాడి చేసి నిప్పంటించేసి అందరినీ సజీవ దహనం చేశారు. అంటే ఇక్కడ మీ ఈ సిచ్యువేషన్లో మీ కేసులో కూడా ఒకవేళ నిజంగా జరిగే ఉంటే నిజంగా పోలీసులు స్పందించలేదని మీరు అంటున్నారు, డీజీపీ స్థాయి ఎవరు ఫోన్ ఎత్తలేదంటున్నారు. అంటే ఒక కుట్ర, మిమ్మల్ని అంబటి రాంబాబుని భౌతికంగా నిర్మూలిద్దామని ఒక కుట్రలో భాగంగా ఇదంతా జరిగిందంటారా? కుట్ర జరిగిందేమోననేటువంటి అనుమానం సంఘటన జరిగిన తర్వాత అనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ పరిణామ క్రమాలు. లేదా పోలీసులు ఎందుకు ఫోన్ ఎత్తారండి? అవును, పోలీసు అంతా అక్కడ ఉన్నారు కదా, ఎందుకు లాఠీ చార్జ్ చేయరండి? ఎందుకు లాఠీ చార్జ్ చేయరు? నా ఇంటి మీదకి వచ్చే వందలాది వేలాది మంది జనం ఉంటే ఎందుకు లాఠీ చార్జ్ చేయరు? వై దే ఆర్ అలవింగ్? అంటే వాళ్ళు కూడా నేరంలో భాగస్వాములు అయ్యారు. ఒక చిన్న ఇది ఉంది లాలో, ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ తన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా దాన్ని ప్రివెంట్ చేయకపోయినా, వాడిని అరెస్ట్ చేయకపోయినా, ఈజ్ ఆల్సో అక్యూజ్డ్ ఆన్ దట్ కేస్ అని ఉంది. అవన్నీ ఎక్కడ పోయినాయో, ఎక్కడ పోతాయో, వీటన్నిటికీ సమాధానం రావాలా ఈ ఎపిసోడ్లో. ఇది చరిత్రలో దీని నుంచి కొన్ని గుణపాఠాలు పోలీస్ వ్యవస్థ నేర్చుకునే విధంగా చేయాల్సిన బాధ్యత నాకుంది, నా పార్టీకి ఉంది, నా లీగల్ టీంకి ఉంది. డెఫినెట్గా దీని నుంచి కొన్ని గుణపాఠాలు నేర్పేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా రాబోయే కాలంలో చేస్తాం. అంత తెలుగు వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయంలోకి వస్తే ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వంగవీటి మోహన్ రంగా అనుచరుడిగా మీరు అందరికీ తెలిసిందైనా అది మరోసారి తెరపైకి వచ్చింది మీ ఎపిసోడ్ తర్వాత. అంటే కాపుల్ని వాడుకొని కాపుల్ లీడర్ని టార్గెట్ చేస్తున్నారా అనే ఒక వాదన అయితే గట్టిగా అయితే మీడియాలో వచ్చింది మీ ఎపిసోడ్ తర్వాత. మీడియాలో కాదు, పరిస్థితులు అలా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవును, నా మీద దాడి చేసింది తెలుగుదేశం. ఎస్, ఇంతవరకు కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే అట్లా కనిపించట్లా. అవును, నేను ఏమని తిట్టాను అని రాశారంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో కులం పేరు పెట్టి తిట్టాను అని. ఏమని? ఎవరైనా కమ్మోళ్ళు ఎక్కుంటే చంపేస్తా అన్నానని, కమ్మ నా కొడకలారా రండి అన్నానని, ఒరే చంద్రబాబు కమ్మ నా కొడక రా అన్నానని. దే ఆర్ ఆల్ రైటింగ్ ఆన్ ది పేపర్ దట్ వాస్ సబ్మిటెడ్ బిఫోర్ ది కోర్ట్ అండ్ ఆర్గ్యూ లైక్ దట్. నేను అలా ఇప్పుడు అనే స్వభావం కలిగిన వాడిని కాదు. నేను అనలేదు కూడా, స్వభావం కాదు, ఇప్పుడు అనలేదు, ఎప్పుడు అనలేదు. ఎందుకు రాశారు? ఇదే ప్రచారం చేశారు. వచ్చిన వాళ్ళు ఎవరు? నా ఇంటి మీద దాడికి వచ్చిన వాళ్ళు ఎవరు? 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్ ఆర్ సేమ్ కమ్యూనిటీ. కడవలు ఎందుకు రాలేదు తెలుగుదేశం అయితే? కడవ తెలుగుదేశంలో అన్ని కులాలు ఉన్నాయి కదా. అవును, వీళ్ళే ఎందుకు వచ్చారు? ఎగ్జాక్ట్లీ. అంటే నా మీద దాడికి ఓన్లీ కమ్మవారే వస్తారు. నేను కమ్మవారు తిట్టాన్ని ప్రచారం చేస్తారు. నా ఇంట్లోకి వచ్చి నా భార్యని, నా పిల్లల్ని కులం పేరు పెట్టి బూతులు తిప్పుతారు, కాపు అని పెట్టి లా అని తిడతారు. వాట్ ఈస్ ద దీన్ని ఏమనుకోవాలి? పోలీసులు రక్షణ ఉంటారు, ఏమనుకోవాలి? వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయాడు, నేను చచ్చిపోలేదు, అంతే తేడా. అదే అనుభవం. నేను మానసికంగా చంపేశారు నన్ను. అవును, అప్పుడు వంగవీటి మోహన్ రంగా హత్యపై జరిగినటువంటి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీసులేగా బయటపడ్డారు. పోలీసులేగా ఆ రోజు కూడా పోలీసులే. అవును, కమ్యూనల్ వాళ్ళు కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన పోలీసులే నా మీద దాడికి ఇప్పుడు వెళ్ళిపోయారు. పోలీసుల్లో కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే, వేరే వాళ్ళు కాదు. ఓకే, వేరే వాళ్ళు చాలా న్యూట్రల్గా రగిలిపోయారు. నాకు తెలుసు అదర్ కమిటీస్ ఉంటారు కదా, ఏంటి అన్యాయం జరుగుతుంది, మన చేతులు లాఠీ ఉంది, మన చేతులు తుపాకీ ఉంది, ఇంత గొడవ జరుగుతున్నా మనకు ఆర్డర్స్ ఏం రావట్లేదని కుమిలిపోయారు కడమ కమిటీకి. కానీ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ముందుగానే ప్లాన్ వేసుకొని ఇది జరగనీయమని చెప్పారు. ఇది చాలా దురదృష్టకరం. నేను ఇలా కులం పేరెత్తి మాట్లాడవలసిన పరిస్థితి రావడం నాకు చాలా బాధాకరమైన, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. అవును.
ఈవెన్ పోలీసుల్లో కూడా ఆ కమ్యూనిటీ ప్రత్యేకంగా నన్ను వేధించాలని ప్రయత్నం చేయటం చాలా దారుణమైనటువంటి పరిణామం. ఈ పరిణామాలు రాబోయే కాలంలో చాలా ప్రమాదాన్ని సూచిస్తాయి అని నేను అభిప్రాయపడుతున్నాను. ఇది ప్రమాదం కూడా. ఇలాంటి ప్రెసిడెంట్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్ తీసుకెళ్తుంది. ఇవాళ వాళ్ళ అధికారులు ఉన్నారు, శాశ్వతంగా ఉంటారా? అవును. కూటమి శాశ్వతంగా ఉంటుందా? చంద్రబాబు శాశ్వతంగా ఉంటాడా? లోకేష్ శాశ్వతంగా ఉంటారా? వాళ్ళు దిగిపోరా? ఎంతమందిని చూసాం మేము? అంతే కదా. ఈ పరిణామాలు చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్ళాయి. ఇంత అలారింగ్ సిచ్యువేషన్ ఎప్పుడూ రాష్ట్రంలో లేదు. జరిగే దాళ్ళు మేము మా టైంలో కూడా జరిగాయి, నేను కాదంట. అవును. ఏదో స్పర్రావతి మీద రావటం, కొట్టేయటం, పారిపోవటం. అట్లాగదే 7 గంటల సేపు, అంతే. ఒక 5 గంటల నుంచి 12:30 గంటల వరకు పోలీసు రక్షణలో కార్లు తగలేశారు, కార్లు పగలగొట్టారు, ఇంటి మీద దాడి చేశారు, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు నా ఫర్నిచరు ధ్వంసం చేశారు, పెట్రోల్ బాంబులు పెట్టారు, పరుగులు తీసుకొచ్చి గోళ్ళ పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఏంటిది? ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా? పోలీసులు ఉన్నారా లేరా అనేటువంటి భావన నాకు కలగడం కాదు, చూస్తున్నటువంటి ప్రజానీకానికి కలిగింది. ఎగ్జాక్ట్లీ. ఇది సమాజం మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపబోతుంది రాబోయే కాలంలో. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం 3 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళకి ఇప్పటికీ ఉంటుంది. 2029 ఎన్నికల్లో దీనికి ప్రజల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందంటే మీరేం చెప్తారు? చూస్తారు కదా మీరు, గ్యారెంటీ. ఇప్పటికే నేను చిన్న గొప్పగా చెప్పడం కాదు, కానీ నేను జైలుకి వెళ్ళి వచ్చా. 18 మాసాలు 18 రోజులు జైల్లో ఉన్నా. 18 రోజులు చాలా తక్కువ. నేను అంత తక్కువలో బయటకు వస్తానని కూడా అనుకోలే. ఎందుకంటే నా మీద పెడుతున్న కేసులు తీరు, ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసులు పెడుతున్నారు, ఇంకో కేసులు ఇంకో కొత్త క్రియేట్ చేస్తారు. ఓహో ఇది ఆ లైన్లోకి వచ్చారు రానిమనుకుని నేను కూడా ఇట్స్ ఎ గేమ్, అంతే, విల్ సీ అనే పద్ధతి తప్ప వెనక్కి వెళ్ళే ప్రశ్న లేదని కూడా నేను నిర్ణయించుకున్నా. అవును. నేను జైలుకి వెళ్ళి వస్తే నాకు వచ్చిన రెస్పాన్స్ నాకే ఆశ్చర్యంగా ఉంది. తండోపు జనం వచ్చారు, ట్రెమెండస్ నాయకులు వచ్చారు, నా పార్టీ వాళ్ళు కాదు, న్యూట్రల్స్ వచ్చారు, నా కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు. ఎగ్జాక్ట్లీ. రాలేకిని వాళ్ళు ఫోన్లు చేసి చెప్పారు, ఏదో ఇవాళ పార్టీలో ఉన్నానండి, జనసేన పార్టీలో, కానీ జరిగింది మాత్రం చాలా తప్పు రాంబాబు గారు, మేము కుమిలిపోతున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పేర్లు అనవసరం. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చెప్పారు. ఏంటిది అంటే ప్రమాద ఘటికలు మోగుతున్నాయి తెలుగుదేశానికి, కూటమికి అని నాకు అనిపించింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, చూద్దాం ఈ 3 సంవత్సరాల్లో ఏ రకమైన పరిణామం. దీనికి ఇది చెయ్యకూడని తప్పు. ఏ ప్రజాస్వామ్యంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించకూడదు. ఎస్పీ వస్తే, ఎస్పీ తన డ్యూటీ కోసం వచ్చి మెన్న అక్కడ పెట్టి, ఎస్పీ వచ్చి లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తే సీఎం గారు అబ్బాయి దగ్గరికి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి నువ్వు వెళ్ళిపోమని చెప్పారు, నువ్వు ఇక్కడ వద్దని చెప్పారు. రాంబాబుని ఇంకా ఇన్సల్ట్ చేయాలి, రాంబాబుని కొట్టాలి, రాంబాబుని తన్నాలి అనుకున్నారు. ఏం సాధించారంటున్నా? ఫైనల్గా పెద్ద మచ్చ పెట్టుకున్నారు మీ ఫేస్ మీద, చంద్రబాబు నాయుడు ఫేస్ మీద, లోకేష్ ఫేస్ మీద పెద్ద మచ్చ, అప్రజాస్వామికమైన మచ్చని పెట్టుకున్నారు వాళ్ళు. ఈ మచ్చ ఎప్పటికీ పోదు, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. నేనేమి పిరికివాడిని కాదు, రాజకీయాలు తెలియని వాడిని కాదు, కులం లేనివాడిని కాదు ఈ రాష్ట్రంలో. ఎగ్జాక్ట్లీ. నాకు బలమైనటువంటి రాజకీయ పార్టీ ఉంది, నాకు బలమైనటువంటి కమ్యూనిటీ ఉంది. నాకు ఎందుకు కమ్యూనిటీ పేరు చెప్తున్నా అంటే మీరు కమ్యూనిటీని ఎగ్గొడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. చిన్న విషయాలు కావు ఇవి. చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. చంద్రబాబు లోకేష్ పిల్లోడు తెలియపోవచ్చు, చంద్రబాబు మీకన్నా తెలియదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని చూశారు మీరు, మీకు తగునాయిదని అడుగుతా ఉన్నా, ఇది ధర్మమని అడుగుతా ఉన్నా. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పక తప్పదు, చెప్పే విధంగా ప్రజాస్వామ్యంలో చేసి చూపిస్తామని కూడా మనం చేస్తాం. అదే సమయంలో వాస్తవానికి మీ ఎపిసోడ్ జరగకముందు ఈ 20 నెలల కూటమి ప్రభుత్వ హయాంలో జనసేన టీడీపీ మధ్య గ్రౌండ్ స్థాయిలో కొన్ని విభేదాలు అన్నీ నెమ్మదిగా బయటకు వస్తున్న తరుణం. అదే సమయంలో ఒక వంగవీటి మోహన్ రంగా అంటే కాపులకు ఒక మంచి బలమైన నాయకుడు. కోర్స్ మోహన్ రంగా గారు అయితే అన్ని కులాలకి నాయకుడే, కానీ ఓన్ చేసుకున్నది మాత్రం కాపు కమ్యూనిటీ కాబట్టి అలా అడుగుతున్నాను. సో వంగవీటి మోహన్ రంగా అనుచరుడు, ఒక కాపు కులంలో ఒక బలమైనటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి నేతపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో కాపు కమ్యూనిటీలో ఒక అంతర్మదనం స్టార్ట్ అయిందని తెలుస్తుంది. దాని మీద మీరేమంటారు?
మీరు చెప్తున్నారు కదా అంతర్బంధం స్టార్ట్ అయిందని, నేను కూడా అనుకుంటున్నాను అంతర్బంధం స్టార్ట్ అయిందని. విల్ సీ లేటర్. ఎందుకంటే వాళ్ళు అనుసరించిన విధానం అనేది కమ్యూనల్గా అనుసరించారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి దాన్ని వాళ్ళు టచ్ చేశారు. ఒక ప్రమాదకరమైనటువంటి అంశాన్ని వాళ్ళు తెలుసో తెలియకో టచ్ చేశారు. ప్రతిఫలం అనుభవించక తప్పదు. నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని, నా భార్యని నా కులం పేరు పెట్టి తిట్టిన తర్వాత అది ఎవరు మాత్రం ఎందుకు సహిస్తారండి? ఎవరు మాత్రం ఎందుకు సహిస్తారు? నేను కులం పేరు పెట్టి తిట్టానని చెప్పిన తర్వాత ఎవరు మాత్రం ఎందుకు సహిస్తారు? రెండు కులాల మధ్యన ఘర్షణ పెట్టి మంట పెట్టి నువ్వు సాధించాలనుకుంటున్నావని అర్థమైంది కదా. నేను కాదు పెట్టింది, అవును, నేను కాదు కోరుకుంది. నేను ఎప్పుడు అనలేదు, కమ్మ వారిని నేను ఎప్పుడు అనలేదు, కాపు వాళ్ళని మీరు అన్నారు. సాక్ష్యాలు ఉన్నాయి. కమ్మ ఆఫీసర్లే, పోలీస్ ఆఫీసర్లే ఈ అకృత్యానికి పాల్పడ్డారు, నాన్ కమ్మాస్ పాల్పడలేదు. చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది పిక్చర్, ఎవిడెన్స్ సహా కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా దే హ్యావ్ టు పే. వాళ్ళ రేపా ఎల్లుండా పే చేస్తారు. దానిలో ఏమి సందేహపడాల్సిన అవసరమే లేదని నా అభిప్రాయం. లాస్ట్ 2 క్వశ్చన్లతో ఆపేస్తాను. ఇక ఇప్పుడు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి చోరీ, ₹1,00,00,000 విలువైనటువంటి బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. గతంలో అదే పరకామణిలో చోరీ జరిగినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసినటువంటి ఇప్పటి కూటమి ప్రభుత్వ నేతలు దీనిపై కిమ్మనడం లేదు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గమైన రాజకీయాలు ఆడేవారు బహుశా భారతదేశంలో ఎవరూ లేరు. చంద్రబాబు నాయుడు గారికి ఏది అడ్డం లేదు. బంధుత్వం అడ్డం లేదు, మామ అడ్డం లేదు, తమ్ముడు అడ్డం లేదు, బామ్మర్దులు అడ్డం లేదు. అధికారం కోసం ఏమైనా చేస్తాడు. చివరికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నం చేశాడే, అది బూమ్రాంగ్ అవుతుంది. లడ్డూ వివాదం అంత దుర్మార్గమైంది. ఇవాళ పరకామణిలో చోరీ, దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? నిజంగా చెప్తున్నా, శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కోపాగ్నితో రగిలిపోతున్నాడు చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద. ఎందుకంటే తనని అడ్డం పెట్టుకొని ఎవరినో రాజకీయంగా సాధించాలని అనుకుంటే వెంకటేశ్వర స్వామి సహిస్తాడా? అది నీకే చుట్టుకుంటుంది. అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇవాళ కొండ మీద జరుగుతున్నాయి అన్ని అనర్థాలు, ప్రతి దేవాలయంలోనూ జరుగుతున్నాయి అన్ని అనర్థాలు. ఇది భగవంతుడు కోపం కాదా? నువ్వు చేస్తున్న దానికి భగవంతుడు ప్రతిఫలంగా ఇవన్నీ చేస్తున్నాడని అనిపించడం లేదా నీకు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికైనా మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో. నువ్వు భగవంతుడిని, వెంకటేశ్వర స్వామిని, పరకామణిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి నీకు జరిగినప్పుడు మాత్రం అవేమీ తెలియనట్టుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ పత్రికల్లో రాంచేసుకుని అద్భుతంగా అమోఘంగా ఉందని సంబరపడిపోతే భగవంతుడు క్షమించడు. ఖచ్చితంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి నీ మీద కోపాగ్నితో ఉన్నాడు. దానికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. ఈ వయసులో నీకు కఠినమైన శిక్ష వెంకటేశ్వర స్వామి వేస్తాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇక 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఓటమి నేపథ్యంలో అప్పట్లోనే రకరకాల అనుమానాలు వచ్చాయి. సాక్షాత్తు వైఎస్ జగన్ కూడా ఇంతమంది అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడలేకపోతున్నానని చెప్పి ఆయన చెందినటువంటి ఆవేదన ఇప్పటికీ నాకు గుర్తుంది. సో ఆ తర్వాత అనుమానాలుగానే ఉన్నాయి, ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఇటీవల పరకాల ప్రభాకర్ గారు ది వైర్ ఆంగ్ల వెబ్సైట్లో రాసినటువంటి కథనం లెక్కలతో సహా, అది కూడా ఎలక్షన్ కమిషన్ నేరుగా ఇచ్చినటువంటి డేటాను విశ్లేషించుకుని ఇచ్చినటువంటి కొన్ని లెక్కలు ఈ అనుమానాలు, ఈ ప్రశ్నలకు ఒక బలం చేకూరుస్తున్నాయి. ఏదో జరిగింది అనేది ఇన్నాళ్ళు అనుమానాలకి పరిమితమైతే ఇప్పుడు ఒక పక్కా ఆధారం దొరికినట్టు అయిందంటే మీరేమని చెప్తారు? పరకాల ప్రభాకర్ గారు నాకు బాగా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన అవును ఉన్నారు. కొద్దిగా ఇండివిజువల్గా ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తి, బాగా చదువరి రీసెర్చ్ చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన మొట్టమొదట ఆయన ఉపన్యాసాలు నేను విన్నప్పుడు నేను నమ్మలా. అవును, ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ది డెమోక్రసీ అంతేలేండి అని. రెండోసారి విన్న తర్వాత అనుమానం వచ్చింది. 3, 4, 5 సార్లు ఇప్పుడు వింటుంటే నిజమనిపిస్తుంది. పరకాల ప్రశ్నలకు సమాధానమే లేదు. ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ అధికార పార్టీ నుంచి కానీ ఒక్క సమాధానం లేదు. పరకాల ప్రశ్నలకు అసలు మాట్లాడడం లేదు ఎవరు. పరకాల ప్రశ్నలకు సమాధానం లేదంటే ఇది వాస్తవమేమో అనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకంలో, దేశ ప్రజానీకంలో కలుగుతుంది. దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు మీ స్లిప్పులు తగలేసేశారు ఇన్ టైంలో? టైం ఉండగా కూడా లెక్క పెట్టమని మేము అడిగితే ఎందుకు లెక్క పెట్టలేదు?
వీటన్నిటికీ సమాధానాలు ఏంటి? ఖచ్చితంగా ఏదో మాల్ ప్రాక్టీస్ జరగబట్టే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేటువంటి భావన రోజు రోజుకి బలపడతా ఉంది. బలపడకూడదంటే పరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే కదా, ఒక నిమిషం పరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు ఇది నిజమేనని నేను కూడా నమ్ముతున్నాను. అదే ఒక నిమిషంలో 4 ఓట్లు వేయడం అసలు ఎలా సాధ్యం అనేది అంతుచెక్కిన ప్రశ్న. సమాధానం లేవు. సో ఈ పరకాల వైర్ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రగాఢంగా నమ్ముకున్నారు. వైనాట్ 175 అనే ఒక నినాదంతో ముందుకెళ్లారు. నేను అక్క చెల్లెమ్మలకు అందరికీ ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ పథకాలు అందించాను. ఆ రెసిప్రోకల్ ప్రజల్లో ఉంటుంది, ఖచ్చితంగా ఓట్లేస్తారని ఒక నమ్మకంతో ఆయన వైనాట్ 175 అన్నారు. సో పరకాల రాసినటువంటి ఈ గణాంకాలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ నమ్మకం కరెక్టే, వైఎస్ జగన్కి ప్రజలు మోసం చేయలేదు, ఓట్లేశారు, అంతా జరిగిందంతా ఈవీఎంలోనే అనేది బలపడుతుంది. నేను ఇందాక చెప్పిందే. కాకపోతే దీన్ని ఇంకో రకంగా మీరు అడుగుతున్నారు. ఏది ఏమైనా ఏదో మాల్ ప్రాక్టీస్ జరగబట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాల్ ప్రాక్టీస్ జరగబట్టి ఇంత ఘోరంగా ఓడిపోయాడు అనేటువంటి ఒక భావన అయితే ప్రజల్లో రోజు రోజుకి బలపడుతుంది. ఒక రోజు రోజుకి అనుమానాలు తీరిపోవాలి. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ అనుమానం రోజు రోజుకి బలపడుతుంది, పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, అంటే నిజం వైపు నడుస్తుంది అనేటువంటి భావన కలుగుతూ ఉంది. టైం విల్ డిసైడ్. అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఏం చేయగలిగింది? ఏం చేయలేములేండి, అట్లీస్ట్. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ.